చాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి రైతాంగానికి విన్నవించేది ఏమనగా అంటే, అయ్యా రైతు కోసపడేది ఏందో మనకు తెలుస్తుంది కదా. మన దేవుడు కేసీఆర్ ఆంధ్ర పరిపాలన నుంచి ప్రాణానికి తెగించి మనకు తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాలల్లా మనకు నీళ్లు తెచ్చి చెరువులు పూడికలు తీసి నీళ్ళు ఇచ్చి 7 గంజాలల్లో ఉన్న నీళ్లు ఇప్పుడు 3 గంజాలలో నీళ్లుండి అధిక పంటలు పండి హాయిగా 10 సంవత్సరాలు మన ఊళ్ళలోనే మనకు మంచిగా సెంటర్లు పెట్టి గ్రామాన ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా ఒక్క ఇబ్బంది కాకుండా మన గింజ పోకుండా మొత్తం కొని 10 రోజులకే మన ఖాతాలలో పైసలు వేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. అయ్యా ఇంకొక మనవి, నా ముచ్చట వినండి. కేసీఆర్ గారు మనకు దేవుడు. మనకు ఏం చేసిండంటే, ఈ 100 సంవత్సరాలు బతుకుతలేమని 75 సంవత్సరాలకు ఉన్న దాన్ని 57 ఏళ్లకు కుదించి 100 మందికి పింఛనిచ్చి 200 2000 చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది. అయ్యా మనం పండించిన పంటకు ఒక్కదానికి కూడా మొక్కలు కానీ ఒడ్లు కానీ మన గ్రామాలల్లో రైతు వేదికల ద్వారా రైతుల ద్వారా మహిళల ద్వారా సొసైటీల ద్వారా 10 రోజులకు మించకుండా కొనేది మన ధాన్యాన్ని. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లు మాటలు చెప్పి ప్రభుత్వానికి ఎక్కి మనకు ఏం చేస్తాడయ్యా అంటే, ఈ ఆడికి నేను పంట పండించి చేనేసింది 3 నెలల 15 రోజులు అయితే, నేను పంట పండించినాక నెల 15 రోజులు ఆ దొండలెమ్మడున్నాక నేనేం చేయాలి? మీరే ఆలోచించండి. ఈ దౌర్భాగ్యానికి ఈ రైతుల కన్నీళ్లు పర్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకపోయి ఎండబడాలని అయ్యా మనం స్వచ్ఛందంగా ఉండాలంటే, మనం మంచిగా బతకాలంటే ఎంత కోసపడ్డాం. మన సారు కేసీఆర్ చెప్పిండు, అయ్యా వెనకైతే ముంగడ పడుతుంది, చెప్పులు లైన్లో పెడతారు, మీకు ఇత్తనాలు దొరికాయి, వీడియో పత్రాలు దొరికాయి. అని మనకు ఎట్లా చెప్పిండంటే, బ్రహ్మం గారు చెప్పినట్టు చెప్పిండు మన కేసీఆర్ గారు. ఆ మాట మనం పాటించలే. మార్పు అని కాంగ్రెస్లకు ఓట్లేసి మనం భంగపడ్డాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మనది మనం నిలబెట్టుకొని మనం మంచిగా సంతోషంగా ఉండాలంటే, అయ్యా ఏందో ఆన్లైన్ అని పెడితే నాసుడు తెలియనోనికి ఎవరి దగ్గరికి పోయినా వాడు చెప్పాడు, నాకు బత్తాలు రావు. అది పంట పండితే, నేను అలంకాన్పేట రైతును, నా పేరు గాదుల గోపాలు, మా మండలం నెక్కొండ, మా నియోజకవర్గం నరసంపేట. మా ఎమ్మెల్యే గారు మాకు చేసిన సేవ జీవితంలో కూడా మర్చిపోయిన పని. మాకు పంట నష్టపోతే మొక్కజొన్న చేనుకు ఎకరానికి 10,000 చొప్పున ప్రతి కుటుంబానికి ఇచ్చిన ఘనత మా పెద్దకే దక్కిందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అయ్యా 1 కాదు 2 కాదు, ఈ ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలను తెచ్చి రైతులను చూడలేక ఈ నర్సంపేటలో పెట్టి అందరికీ ఏం ఇచ్చిండంటే, పట్టాలు ఇచ్చిండు, పైపులు ఇచ్చిండు, ఇంజన్లు ఇచ్చిండు, చిల్లర్లు ఇచ్చిండు, ట్రాక్టర్లు ఇచ్చిండు. 1 కాదు 2 కాదు, ప్రతి రైతు కూడా సాయం చేసిన మహానుభావుడు మా పెద్దేశ్వర రెడ్డి గారు. అయ్యా మన ప్రభుత్వంలో మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషంతో 10 సంవత్సరాలు గడిచినాం. ఇప్పుడు ఈ అబద్ధాల కోరి కాంగ్రెస్ ప్రభుత్వంతో మనం ఎంత హింసపడుతున్నామో మనకు తెలుస్తున్నది. ఈ ఆడికి 15 రోజులు నా జొన్నలు ఆడ పోసి ఆడ పెడితే కదులులేదు. ప్రైవేట్ ఎమ్మెల్యే గారు వచ్చి ఆట మూడలు చెప్పి చూటా మాటలు చెప్పి పోతానే వస్తానే అనుడే, ఒక్క బత్త కదులుడు లేదు, ఒక రైతుది కొనుడు లేదు.
ఈ హింస పాలన ఎన్నాళ్లకు మనకు పోవాలంటే ఈ పాలన చూసి భయపడకుండి ఇంకా 2 సంవత్సరాలు ఉద్యోగాలు పోదరు. మన రైతుల కన్నీటి తోటి వాళ్ళు కొట్టుక మళ్ళా గ్రామాలలో నిలదొక్కుని మంచి పంటలు పండించి లక్షాధికారి అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వివిధ బత్తాలు దొరకక నిధులు ఇయ్యక అన్ని కొరతలతో చేసి అయ్యా ఏం చేసిండు? ఒక్క బత్త దొరకక ఎత్తే నాకు 4 ఎకరాల భూమి ఉంటే నాకు 2 బత్తాలే ఇచ్చిండు యూరియా. ఏం చేయాలి? ఎట్టేయాలి? కాలరీతిగా 25 క్వింటాల చొప్పున పండినాయి, 25 క్వింటాలే కొంటాడట. ఇంకా 10 క్వింటాలు ఏం చేయాలి? ఎక్కడ పోయాలి? మీరే ఆలోచించండి. అయ్యా రైతులకు ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చిండు? 1,00,000 ఉన్నాడు 2 లక్షలు తెచ్చుకోమన్నాడు. తెలియక రైతులు ఏం చేసిండ్రు? 1,00,000 పోనీ ఇంకా 1,00,000 తెచ్చుకున్నారు. ఒక్క మనిషికి కాదు, ఊళ్ళే 20 మందికి అయితే 80 మందికి మాది కాలే అరిగోస పడుతున్నారు అప్పులు తెచ్చి రైతులు. ఈ కాంగ్రెస్ దుర్బుద్ధి పాలన, ఈ పాలన అంతనం చేయాలంటే మనందరం ఐక్యమై ఏకమై ఏకతాడి మీదకి వచ్చి మళ్ళా మన కేసీఆర్ దేవుణ్ణి ఎన్నుకున్నప్పుడే మనం గొప్పలను. అయ్యా ఇంతటితో నవ్వుపోయినా ముగిస్తున్నా. ధన్యవాదాలు గోపాల్ గారికి. ఒక మంచి లాగన్నా మా అందరికి కూడా ఉన్న విషయాలు బ్రహ్మాండంగా చెప్పినాం. మా గోపాల్ ప్రస్తుత ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు సుబ్బారావు గారు ఖానాపురం గ్రామం నుండి వచ్చారు. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభకు నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అంత అవినీతిమయం. హీరో బస్తాలు దొరకవు, డిఏపి బస్తాలు దొరకవు, ఒడ్లు కొనుగోలు లేదు. ఏ దగ్గరికి పోయినా ఓలు అందరూ కాంగ్రెస్ కార్యకర్తల దగ్గరికి తీసుకుపోయి హీరో బస్తాలు పంచుడు అన్నీ చేసుడు. వాళ్ళ దగ్గరికే హీరో